కీర్తన గ్రంథంలో నుండి 138 అధ్యాయము 2వ వచనం. 138 అధ్యాయం కీర్తన గ్రంథము 2వ వచనంలో 2 భాగం చదువుతాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు. గత వారం నుండి దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి మనము తెలుసుకుంటున్నాం. ఏదైనా అదే విషయాన్ని చూసుకున్నాం. అయితే వాక్యం యొక్క అవసరతను, వాక్యం యొక్క విలువను మనము లేఖనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి లేఖనాలను ఇచ్చాడు. లేఖనముల ద్వారా దేవుడు తన యొక్క మార్గాన్ని మనకి తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. బైబిల్లో చాలా సందర్భంలో మనము ఆయన యొక్క ఆజ్ఞలని లేదా కట్టడాలని చూస్తాం. సువార్తలకు వచ్చేసరికి యేసు ప్రభు వ్రాయబడి ఉన్నదన్న మాట, లేదంటే లేఖనములు నెరవేరినట్లు అన్న మాటను మనం సువార్తలు ఎక్కువగా చూస్తాం. అంటే బైబిల్ గురించి, బైబిలే గొప్పగా మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. లేఖనములు నెరవేరినట్లు అని లేఖనాల్లోనే ఆ మాట ఉంటుంది. చాలా సందర్భంలో యేసు ప్రభు కూడా ముఖ్యంగా శిల్వ కార్యం అవి చూసినప్పుడు లేఖనములు నెరవేరినట్లు ఆయన తప్పికొనుచున్నానని అన్నారని, ఇలాంటి మాటలు బైబిల్లో మనం చూస్తుంటాం. అంటే చూడండి, దేవుని నమ్మినటువంటి వారికి లేఖనాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే లేఖనం అనేటువంటి లేకుండా, వాక్యం అనేటువంటిది లేకుండా విశ్వాస జీవితము సాధ్యము కానటువంటి పరిస్థితి. ఈ లోకంలో మంచి చెడులను మనము డివైడ్ చేయాలంటే, వివేచించాలంటే దానికి ఆధారము లేఖనములే. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నప్పుడు ఒకప్పుడు ఏదైతే తప్పు అనుకునే వాళ్ళం ఇప్పుడు అది తప్పేం కాదు. అంటే ఒకప్పుడు చేయకూడదు అంటున్నటువంటిది ఇప్పుడు సహజంగానే జరిగిపోతుంది. ఒకప్పుడు సమ్మతించిన కార్యాన్ని ఈ రోజుల్లో లోకమే సమ్మతిస్తుంది, ప్రభుత్వం కూడా సమ్మతిస్తుంది. అంటే ఏమవుతుందంటే ఏది సరైనది, ఏది పాపము, ఏది పుణ్యము, ఏది కరెక్ట్, ఏది తప్పు అనేటువంటిది కూడా మనిషి కూడా గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో, ఆ జడ్జిమెంట్ లేని పరిస్థితుల్లో మనిషి వెళ్ళిపోతున్నాడు. ఇంతగా ప్రపంచం మారిపోతున్నటువంటి, త్వరగా మారిపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నప్పుడు ఏది తప్పు, ఏది సరైనటువంటిది, ఏది దేవుని చిత్తము, ఏది దేవుని చిత్తము కాదనేటువంటిది ఆ వివేచించటం అనేటువంటిది, వివేచన జ్ఞానం అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యం. అలాగే మనం ప్రతి కార్యాన్ని కూడా డివైడ్ చేయడానికి, దేవుడికి అంగీకారయోగ్యమైనటువంటిది, దేవునికి వ్యతిరేకమైనటువంటిది, ఇలాగ ప్రతిదాన్ని కూడా మనం డివైడ్ చేయడానికి మనకు ఆధారం లేఖనములు. అందుకనే మనం ఏం తెలుసుకోకపోయినా పర్లేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేఖనాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన బైబిల్ చెప్తుంది. కానీ ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే వింట వలన విశ్వాసం కలుగును, వింట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. అంటే ప్రతిదీ కూడా విశ్వాసకు అవసరమైనటువంటిది. విశ్వాస బ్రతటానికి ప్రతిదీ కూడా వాక్యమే ఆధారం. వాక్యం లేకుండా ఏదీ లేదు. అందుకనే మనము బైబిల్లో మొత్తం చాలా సందర్భంలో మనం దివారాత్రులు బైబిల్ ధ్యానించడం గురించి మనం చూస్తాం. అలాగనే సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం ఆ మాటని. దాన్ని కూడా రాబోతున్న వారంలో మనం చూసుకుంటాం. కనుక దేవుడు లేఖనాల్ని దివారాత్రులు ధ్యానించమన్నాడు. ప్రాబ్లం ఏదైనా సరే కావచ్చు, ఆన్సర్ మాత్రం మనకు ఒక దగ్గర ఉంది. అదేంటంటే లేఖనాల్లో ఉంది, వాక్యంలోనే ఉంది. అందుకని దేవుడు ఎవరినైనా సరే బాగు చేయాలనుకున్నప్పుడు, ఎవరినైనా సరే వాళ్ళ జీవితాన్ని బలపరచాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా దేవుడు వాక్యాన్ని సెలవిస్తాడు. ఎవరైనా భయపడుతున్నప్పుడు, గిద్యోను లాంటి వాళ్ళు భయపడుతున్నప్పుడు ఆయన మాట సెలవిచ్చి మాటల ద్వారా ధైర్యపరిచే ప్రయత్నం చేశాడు. యెహోషువాకు కూడా దేవుడు అదే చెప్తాడు, నువ్వు కొత్తగా నాయకుడిగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు దీన్ని సక్సెస్ఫుల్ గా నువ్వు దీన్ని నిర్వహించాలంటే నువ్వు నేను ఇచ్చేటువంటి లేఖనాల్ని దివారాత్రులు నువ్వు ధ్యానించాలి, కుడికి గాని ఎడమకి గాని నువ్వు తొలగిపోకూడదని దేవుడు చెప్పాడు. సో గత వారం చెప్పని చూస్తారు, వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు సృష్టి అంతటి కూడా దేవుడు వాక్యం ద్వారానే సృష్టించాడు. దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు జలముల పైన అల్లాడుచున్నాడు, కానీ అప్పటికి ఇంకా సృష్టి ఏమీ జరగలేదు. సృష్టికి ఒక రూపం ఎప్పుడు వచ్చిందంటే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. వెలుగు మాట బయటికి రానంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు బిజీగా అల్లాడుచున్నాడని చూస్తాం, కానీ ఆ పరిశుద్ధాత్మ ద్వారా కార్యము జరగటము, ఏదైనా ప్రొడక్టివ్ గా ఒక కార్యము నెరవేర్చబడటం మనం చూడం. కానీ ఎప్పుడు జరిగిందంటే ఆదిలో దేవుడు ఉన్నాడు అని బైబిల్ ఉంది. దేవుడు ఉన్నాడు కాబట్టి కార్యం జరిగిపోయిందని లేదు. పరిశుద్ధాత్మ దేవుడు జలం పైన అల్లాడుచున్నాడు అన్నాడు కాబట్టి కార్యం జరగలేదు. కానీ దేవుని నోటి నుండి మాట రాగానే
దేవుడు ఉన్నాడు, దేవుడు మాట రాగానే ఆ మాటను పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని ఒక సృష్టి అనే దానికి ఒక రూపాన్ని, షేప్ని దేవుడు తీసుకొచ్చాడు. అందుకనే వాక్యము లేకుండా సృష్టి రాలేదు. అలా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసాం. సమస్తమును కూడా ఆయన మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్నాడు. దేవుడు సృష్టించింది వాక్యం ద్వారానే, సృష్టింపడినటువంటి ప్రతిదాన్ని కూడా నిర్వహించేది, కరెక్ట్ గా మేనేజ్ చేసేది కూడా వాక్యమే. అందుకంటాను మనకి ఏదన్నా కావాలన్నా సృష్టించేది వాక్యం కాబట్టి, ప్రతిదీ వాక్యం ద్వారా వచ్చింది కాబట్టి మనం వాక్యం దగ్గరికే వెళ్ళాలి. మరంటే మనకి ఏం కావాలో మనం దాని దగ్గరికి వెళ్తున్నాం. కానీ దేవుడు అన్నాడు నువ్వు దాని దగ్గర కాదు, అది ఎక్కడి నుండి వచ్చిందో నువ్వు దాని దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి వాక్యంకి వెళ్ళాలి. దేవుడు ఇచ్చిన దాన్ని మళ్ళీ కరెక్ట్ గా మనం నిర్వహించుకోవడానికి కూడా మళ్ళీ వాక్యం దగ్గర రావాలి. ఎందుకంటే వాక్యం ద్వారానే దేవుడు సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. కరెక్ట్ గా దేవుడు మేనేజర్ లాగా మేనేజ్ చేస్తున్నాడు. అది కూడా ఎలాగంటే అది కూడా వాక్యం ద్వారానే. అందుకని ఏదన్నా జరగాలన్నా ఒక క్రమంలో ఉండాలన్నా సరే దానికి ఆధారము వాక్యమే. వాక్యము లేకుండా ఊహించుకోలేము విశ్వాస జీవితాన్ని. అందుకనే కొన్ని వారాలు వాక్యం గురించి మనం చూసుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ కూడా మనం చూస్తే చదివినటువంటి వచనంలో 2వ వచనం 138 కీర్తన 2వ వచనం 2వ భాగం. నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేస్తున్నావు. దేవుని యొక్క నామము ఎంత బలమైనటువంటిదో మనకు తెలుసు. ఆ నామము ద్వారా రక్షణ, నామం ద్వారా దయ్యాలు లోబడతాయి, దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. సమస్తము కూడా నామంలోనే ఉంది. మనకు తెలుసు. నామం యొక్క గొప్పతనం చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే అది అందరికీ అర్థమవుతుంది. ఒకసారి శిష్యులు కూడా వచ్చేసి ప్రభువా నీ నామం దయ్యాలు మాకు లోబడుతున్నాయి. ఆ నామం యొక్క గొప్పతనం ప్రతి వాళ్ళకి తెలిసినటువంటి విషయమే. కొన్ని కార్యాలు చూసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ప్రతిఫలం వచ్చినప్పుడు దేవుని యొక్క నామం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఓ వ్యక్తి యేసుక్రీస్తు నామములో దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆ కార్యాన్ని చూడగానే దేవుని యొక్క నామం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కానీ బైబిల్లో ఒక్క చోట ఈ మాటను మనం చూస్తుంది ఏంటంటే, అంత గొప్ప నామము కంటే దేవుడు వాక్యాన్ని గొప్ప చేశాడండి. ఇప్పుడు దేవుని యొక్క నామే గొప్పదని మనం అంటున్నాం. కానీ బైబిల్ ఏమన్నాడంటే, నామం కంటే నీవిచ్చే వాక్యాన్ని నువ్వు గొప్ప చేసావు ప్రభు అని భక్తుడు దేవుని చెప్తున్నాడు. నామం కంటే గొప్ప కార్యం మరొకటి ఉంది, అదేంటంటే వాక్యం. ఇప్పుడు అందుకంటాను వాక్యం గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి. మనకుంటే అందుకనే చూడండి, ఈరోజు ఏంటంటే మనం వాక్యం యొక్క ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వాక్యం కాకుండా ఇంకేదన్నా జరుగుతుందేమో అని. ఇక్కడ మీటింగ్లకు వెళ్ళినా, ఎక్కడికైనా చర్చిలకు వెళ్ళినా వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ ఇంకేదన్నా చేస్తారేమో అని, వాక్యం తర్వాత జరగబోయేటువంటి కార్యం కోసం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ప్రత్యేక ప్రార్థన చేస్తారేమో, లేదా ఇంకేదో చేస్తారేమో అని ఆ ప్రత్యేకమైన అదేదో ఆత్మీయ అనుభవం కొరకు వెళ్తారు. కానీ వాక్యం వినడానికి చాలా మంది ఆతురత పడరు. ఎందుకంటే వాక్యం గొప్పతనం ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. ఏదైతే మనం ఆశపడుతున్నామో ఆశపడిన దాన్ని వాక్యం తీర్చగలుగుతుంది. ప్రధానికి సొల్యూషన్ వాక్యంలో ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా వాక్యం ద్వారానే వచ్చింది కాబట్టి ప్రతిదీ కూడా వాక్యంలోనే ఉంది. అందుకని వాక్యంలోకి వెళ్ళినప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాక్యంలో దానికి జవాబు మనకి దొరుకుతుంది. దాని వెనకాల పరిగెట్టకుండా వాక్యాన్ని వెతితే, వాక్యాన్ని సంపాదించుకుంటే ఆ వాక్యం ద్వారా వచ్చేటువంటి ప్రతి కార్యం కూడా మనకి జరుగుతుంది. అందుకని నువ్వు ఇచ్చిన నామం కంటే నువ్వు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు గొప్ప చేసావు. అందుకని చూడండి, వాక్యం గొప్పతనం తెలుసుకో. అందుకనే వాక్యం యొక్క విలువ ఏంటో ఈరోజు నేను చూపిస్తాను. చూడండి, అందుకని చూడండి, వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యానికి మన జీవితం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. వాక్యాన్ని వినడానికి వేగిరపడాలి. వాక్యం పైన మనకి శ్రద్ధ ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. గత వారం కొంచెం చెప్పింది, మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం పైన మనం చదువుకున్నప్పుడు అక్కడ పేతురు యేసుక్రీస్తు రూపాంతరం కొండ మీద యేసుక్రీస్తు రూపాంతరం చెందటాన్ని పేతురు కళ్ళారా చూశాడు. అలానే దేవుని యొక్క స్వరాన్ని కూడా విన్నాడు. ఈ రెండు వినిన తర్వాత పరిచర్లకు వచ్చిన తర్వాత ఇప్పుడు పేతురు పత్రికను రాస్తూ ఆ గొప్ప అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ దాన్ని రాస్తూ ఏం చెప్తున్నాడంటే, ఆ రోజు యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు నేను కళ్ళారా చూశాను, దేవుని యొక్క స్వరాన్ని నేను చెవులారా విన్నాను అంటూ అన్నాడు. అంతకంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం మనకి ఉంది. గమనించండి, ఇక్కడ పేతురు కంపేర్ చేస్తున్నాడు. అంత గొప్ప అనుభవాన్ని పోలుస్తూ అంటున్నాడు, అంతకంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము మనకుంది. ఇప్పుడు చూడండి, ఏది స్థిరమైనటువంటిది పేతురు ఇక్కడ చెప్తున్నాడు. మనం ఏంటంటే అలాంటి ఎక్స్పీరియన్స్ కోసం పరిగెడుతుంటాం. ఏది మీటింగ్లకి వెళ్ళి ఏదో జరుగుతుంది అక్కడ పడిపోవడానికి, ముందుగానికి పడిపోవడానికి, ఏదో దేనికో వెళ్తుంటాం మనం. కానీ అంత ఒకే టైంలో రెండు జరిగినాయి పేతురికి. యేసుక్రీస్తు స్వయంగా పరలోకంలో ఆయన ఎలా ఉన్నాడో దాన్ని చూశారు రూపాంతరం కొండ మీద. అంటే రూపాంతర చంద్ర అర్థం ఏంటంటే ఆయన మహిమను శరీరంతో కప్పుకొని వచ్చాడు ఆయన ఈ లోకానికి. కానీ ఆ రోజున ఆ పేతురు ఎదుట
అదంతా కూడా తెరవబడటం, యాక్చువల్గా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో దాన్ని చూశాడు ఆ రోజున. అసలు అదే గొప్ప విషయం, ఎందుకంటే అది అందరికీ లేదు ఎక్స్పీరియన్స్. అది మాత్రమే కాదు కానీ మళ్ళా దేవుని యొక్క స్వరాన్ని కూడా విన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క స్వరం విన్నంటే చాలా గొప్ప విషయం. ఆ రెండు వినిన తర్వాత కూడా మీరందరూ కూడా దానికోసం ట్రై చేయండి. ఎందుకంటే అలాంటిది జరిగితే మన జీవితం మారిపోద్ది. ఎక్కడ మనం పరిశుద్ధం జీవిస్తాం, పాపమే చేయం, లేదంటే ఎక్కడ అన్ని మన ప్రార్థన అవసరాలు అన్ని తీరిపోతాయి, చాలా ఈజీగా గడిచిపోద్ది విశ్వాస జీవితం చెప్పలేదు పేతురు అన్నాడు. అంత జరిగింది, కానీ అంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం మనకి ఉంది. ఏది కళల్లో ఒక్కోసారి మారిపోవచ్చు, దర్శనాలు మారిపోవచ్చు, మనం వినేటువంటిది మార్పులు రావచ్చు, కానీ వాక్యం మాత్రం స్థిరంగా ఉంటుంది. కాబట్టి అవి ఉండొచ్చు, లేకపోవచ్చు, అది కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, అది పర్మనెంట్ కాదు, ఇది పర్మనెంట్. దీన్ని బేస్ చేసుకుని అంటున్నాడు పేతురు. అందుకనే ఏవో మనకేదో మంచి ఫీలింగ్ని కలిగించే ఎక్స్పీరియన్స్ కోసం ప్రయత్నం చేయకూడదు. గమనించండి, ఆత్మీయ జీవితం మనం ఫీలింగ్స్ కోసం ట్రై చేయకూడదు ఎప్పుడు కూడా. ఉదాహరణ కొన్నిసార్లు ఫీలింగ్స్ బాగుంటే మంచిదే, కానీ ప్రతిసారి ఆ ఫీలింగ్స్ ని బేస్ చేసుకుని మనం ఆత్మీయ జీవితం జీవించాలంటే కష్టం. అదేది కాదు, అనుభవాలు ఏమి కాదు, స్థిరమైన వాక్యం ఉందో దీన్ని పట్టుకుని అంటున్నాడు. అంటే దాని వెనకాల వెళ్ళకండి, ఎందుకంటే అది ఒక జరగచ్చు, జరగకపోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలి, అది జరిగినా సరే జరిగినటువంటి ఆ కార్యం కూడా లేఖనముల ప్రకారం ఉంటేనే దాన్ని మనం నమ్మాల్సి ఉంటుంది. నేను ఒక స్వరాన్ని విన్నాను అనుకోండి, అది నాకు నిజంగా యేసుప్రభువే నాకు నిజంగా కళ్ళ ముందు కనబడినట్లు నేను స్వరాన్ని వినుండొచ్చు. అయినప్పుడు కూడా నాకు వచ్చినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ని నేను బైబిల్తో పోల్చి ఏదైతే అనుభవాన్ని అనుభవించాలని నేను అనుకుంటున్నానో, ఏదైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నానని నేను అనుకుంటున్నానో, అది బైబిల్కి అంగీకారం ఉందో లేదో కూడా టెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి. ప్రతిదీ పరీక్షించాలి. జస్ట్ యేసుప్రభు రూపంలో కనబడింది కాబట్టి అని చెప్పేసి ఆ రూపం ద్వారా నేను ఏది రీతి విన్నానో వినిన దాన్ని నేను యాక్సెప్ట్ చేయడం వీల్లేదు. అనుకుంటే నేను విన్నానండి అంటారు చాలా మంది. నువ్వు విన్నా సరే, లేదా నీకు అనిపించినా సరే, నీకు అనిపించింది, నీకు వినిపించింది లేఖనాల ప్రకారం ఉండాలి. అందుకని ఎవరిని అలాంటి ఎక్స్పీరియన్స్ చెప్పినా సరే అది బైబిల్కి అనుకూలంగా ఉందో లేదో టెస్ట్ చేయాలి. అది అనుకూలంగా ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు, అనుకూలంగా లేకపోతే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం వీళ్ళు లేదు. ఒకసారి వ్యతిరేకంగా ఉందనుకోండి, యాక్సెప్ట్ చెయ్యం. అంటే నేను చూసానండి అంటారు. వాళ్ళు చూసినా సరే దేవుడు ఎప్పుడు కూడా లేఖనాల ప్రకారమే ఏదన్నా చూపిస్తాడు మనకి, లేఖనాల ప్రకారం మాట్లాడతాడు. లేఖనం ఇచ్చి దాని వ్యతిరేకంగా దేవుడు వేసాడు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడు లేఖనం నెరవేరినట్లు అన్నాడు. కాబట్టి లేఖనం నెరవేర్చడానికి నేను దాహం కొని ఉన్నాను, దప్పికొని అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ఒక దాహం వేసిన విషయంలోనే లేఖనం నెరవేరినట్లు అన్నప్పుడు ఆయన ఒకటి నాకు కలిచ్చారండి, ఒక దర్శనం ఇచ్చారండి, నేను చూశానండి, విన్నానండి అంటే ఖచ్చితంగా అది కూడా లేఖనములకు అనుకూలమైతేనే దేవుడు దాన్ని ఇస్తాడు. మరి లేఖనం అనుకూలం కాదండి, కానీ నేను ఖచ్చితంగా నేను విన్నానండి దేవుని స్వరాన్ని అన్నాను అనుకుంటా. ఒకవేళ నువ్వు వినుండొచ్చు, అది నిజం నువ్వు అనుకోవచ్చు, కానీ బైబిల్ ప్రకారం లేకపోతే దాన్ని యాక్సెప్షన్ వీలు లేదు. అదంతా పెద్దవాళ్ళు చెప్పినా సరే. కాకపోతే రోజులు ఏంటంటే మనం ఆ రకంగా మనం ఆలోచించాం, పరీక్షిస్తే తప్పు అయిపోద్దేమో, పాపం అనుకుంటాం. కానీ పరీక్షించని బైబిలే మనకు చెప్తుంది, వివేచించాలి, సమస్తాన్ని పరీక్షించాలి. అందుకని చూడండి, అనుభవంలో ఒకసారి ఉండొచ్చు, లేకపోవచ్చు, ప్రతిదాన్ని కూడా లేఖన పరిధిలోనే తీసుకొచ్చి లేఖనముల ద్వారా ప్రతిదీ మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకని మీకేదైనా అనిపించవచ్చు, కానీ దాన్ని వాక్యం ద్వారా టెస్ట్ చేయాలి. మీకేదైనా వినిపించవచ్చు, వాక్యం ద్వారా టెస్ట్ చేయాలి. ఈ రోజుల్లో ఏంటంటే మనకు ఆ జ్ఞానం లేదు. రోజుల్లో మనం ఏంటంటే మనకు అనిపించి చేస్తున్నాం, బైబిల్ టెస్ట్ చేసి నాకు ఇలా అనిపిస్తుంది, ఇది తప్పు అనిపిస్తుంది, ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఎంతవరకు కరెక్టో కాదో, నాకు అనిపించింది కరెక్టో కాదో చెక్ చేయాలంటే లేఖనాలకి వెళ్ళాలి. నాకు అనిపించింది కరెక్ట్, కరెక్ట్ అని కాదు, బైబిల్లోకి వెళ్ళి ప్రధాన్ని మనము పరీక్షించి బైబిల్ చెప్తుంది. అందుకే అన్నాను, లేఖనాలే మనకి ఆధారం. లేఖనాలు మనం అంటున్నాడు బేసిక్గా ఉన్నామంటే దేవుని యొక్క వాక్యము, దేవుడు పలికినటువంటి మాటలను దేవుడు ఆ రోజున అపోస్తుల్ని, కొంత భక్తుల్ని ప్రేరేపించి ఇది ఒక గ్రంథ రూపంలో దేవుడు పొందుపరిచి ఉంచాడు. చూద్దాం, చూడండి ఒక వాక్య భాగాన్ని. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలోనికి వెళ్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును. గమనించిన ఇక్కడ పౌలు తిమోతికి రాస్తూ సేవ ఏంటంటే తిమోతికి చెప్తూ లేఖనముల గురించి అని మాట్లాడుతూ జస్ట్ లేఖనాలు అని చెప్పకుండా ఒక మాటను స్పెసిఫిక్ గా యాడ్ చేశాడు. లేఖనములను దానికి యాడ్ చేశాడు. ఏమన్నానంటే దైవావేశము వలనటువంటి కలిగినటువంటి ప్రతి లేఖనము. సో ఈ బైబిల్ ఏంటంటే ఏదైతే మనం బైబిల్ అని చెప్పుకుంటున్నామో ఇందులో దైవావేశము వలన ఆ రోజున భక్తులు దీన్ని రాశారు. యాక్చువల్ దేవుడు ఎంతగా వాళ్ళని ప్రేరేపించాడంటే వాళ్ళు కొన్ని సందర్భంలో వాళ్ళు రాస్తున్న విషయం కూడా వాళ్ళు ఏం రాస్తున్నారు వాళ్ళకే తెలియని పరిస్థితి.
ఎందుకంటే దేవుడు ఈ లేఖను రాయించేటప్పుడు దేవుడు వాళ్ళని ఎంతగా ప్రేరేపించాడంటే వాళ్ళ సొంత ఆలోచనల ప్రకారం దీన్ని రాయడానికి వాళ్ళకు ఆలోచన రాలేదు. దేవుడు ఎంతగా బలంగా వాళ్ళని ప్రేరేపించాడంటే దేవుడు అనుకున్నటువంటి దాన్నే లేఖనంలో దేవుడు రాసి పొందుపరిచి ఉంచాడు. ఇప్పుడు చూడండి, అందుకని దేవుడు ఎందుకని మనలాంటి ఒక మామూలు బలహీనమైనటువంటి ఘటంగా ఉన్నటువంటి పేతురు, కొంతమంది భక్తుల్ని, అపోస్తలుని, ఇంకా కొంతమంది తీసుకొని వాళ్ళని ప్రేరేపించి దేవుడు ఇది రాయించాడు. అందుకు ఇది నిజంగా దేవుని యొక్క ప్రేరేపణ ఎందుకు చెప్తాను తెలుసా? ఎందుకంటే రాసినటువంటి వాళ్ళు రాసినటువంటిది కనుక నిజంగా వాళ్ళకు వచ్చిన ఆలోచన బట్టి కనుక రాస్తుంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని వాళ్ళు యాక్చువల్ గా రాయరు. నేను కనుక పుస్తకం రాశాను అనుకోండి, నా గురించి నాకున్నటువంటి వీక్నెస్ గురించి అందులో చెప్పుకోను. అది నేను రాస్తే, నా మైండ్ బట్టి నేను రాస్తే. కానీ పేతురు రాసినప్పుడు కానీ, ఇంకా భక్తులు రాసినప్పుడు కానీ, వాళ్ళు రాసినప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పులు కూడా వాళ్ళందరూ రాశారు. అంటే అర్థం ఏంటంటే జనరల్ మనిషిని ఇష్టపడరు, మనిషి అన్నవాడు ఇష్టపడ్డు, కానీ వాళ్ళందరూ మెన్షన్ చేస్తే అర్థం ఏంటంటే అది దైవావేశం వల్ల దేవుడు వాళ్ళని ప్రేరేపించాడు కాబట్టి వాళ్ళ విషయాల్ని రాశారు. ఎందుకంటే చూడండి, మనము లేఖనములు అని యేసు ప్రభువు చెప్పారు కాబట్టి ఈ గ్రంథం మీద మనం ఎక్కువ మైండ్ పెట్టాలి. వాక్యమునకు వేరుగా దేవుని యొక్క స్వరాన్ని వినడం దానికంటే ఫస్ట్ ప్రయారిటీ అనుకోవాలంటే లేఖనములను చదవటానికి ఇందులో రెండు విషయాలు తెలుసుకోవడం మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే చాలా సందర్భంలో యేసు ప్రభు మీరు చదవలేదా అంటారు. పరిచయాలు ఎవరిని వచ్చినప్పుడు క్వశ్చన్ చేస్తున్నప్పుడు లేఖనం మీరు చదవలేదా అంటారు. ఎప్పుడంటే చాలా మంది చేశారు కొన్ని కార్యాలు, వాళ్ళు వాక్యం వ్యతిరేకంగా చేశారు కార్యాల గురించి కానివ్వండి, వాక్యం తప్పుగా అర్థం చేసినప్పుడు కూడా బహుశా అనుకుంటాను దేవుడు అలాగే అనుకుంటాడేమో, మీరు బైబిల్ అంతా మీరు చదవలేదా అంటే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే బైబిల్ అటువంటి విషయం నువ్వు తెలుసుకోవాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు అది నీకు తెలియలేనప్పుడు, అది నువ్వు ఉండి కూడా నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వు చదవలేదా అంటున్నాడు దేవుడు. చదవలేదంటే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు చదువుతారు. పరిసరాలు కూడా దాన్ని చదివేవాళ్ళు బాగానే, కానీ వాళ్ళ విషయాల్ని చదవాల్సినట్టుగా చదవలేదు కాబట్టి అర్థం చేసుకోవాలంటే దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అంటే ప్రతిసారి చూడండి, దేవుడు కూడా బైబిల్ దగ్గరకు వస్తున్నాడు, యేసుక్రీస్తు కూడా బైబిల్ దగ్గరకు వస్తున్నారు. వాక్యం దేవుడు ఏం చేస్తాడంటే ఆ రోజున ప్రేరేపించి ఆయన ఏదో అనుకున్న మాటల్ని లేఖనముల రూపంలో రాసి మనకి ఇచ్చాడు. అందుకే చూడండి, దీన్ని ఇంగ్లీష్ అయితే టెస్టమెంట్ అంటాం. టెస్టమెంట్ అంటే యాక్చువల్ అర్థం అంటే మనం దాని చట్టం అనొచ్చు, ప్రమాణం అనొచ్చు. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం కొన్ని చట్టాలు చేస్తారు, దానికి ఉన్న చట్టం అన్న దానికి ఉన్నటువంటి కొన్ని ఇంగ్లీష్ పదాల్లో మనం లా అంటాం, ఇంకేమో అంటాం, చాలా పదాలు. అందులో మరో పదం టెస్టమెంట్ అంటాం. టెస్టమెంట్ అంటే అర్థం ఏంటంటే ఏదైతే చట్టం ఉందో, ఏదైతే ప్రమాణం ఉందో దాన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో రాసి పొందుపరిచి ఇవ్వటం. దేవుడు ఎగ్జాక్ట్ అలాగే ఏం చేశాడు, దేవుడు వాక్యాన్ని ఊటిని అబ్రాహ్మణుడికి వచ్చి ఊరు చెప్పేసి మాటలు చెప్పేసి వెళ్ళిపోకుండా దేవుడు ఏం చేశాడంటే రాబోతున్న తరాలకి ఇది అందించడానికి దేవుడు ఏం చేశాడు, మనుషులను ప్రేరేపించి ఆయన చెప్పినటువంటి మాటల్ని ఒక డాక్యుమెంట్ రూపంలో రాయించి దేవుడు మనకి ఇది ఇచ్చాడు. ఇదేమాత్రం కూడా దేవుని యొక్క స్వరం ఇలా వినేటువంటి అనుభవం ఏదన్నా ఉన్నా సరే దానికంటే ఇదేం తక్కువ కాదు. యాక్చువల్ నువ్వు చదువుతున్నప్పుడు కూడా బైబిల్ కూడా నీతో యాక్చువల్గా మాట్లాడుతుంది. అందుకని దేవుడు అన్నాడు, ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు బైబిల్ ధ్యానించమని దేవుడు చెప్పాడు, దివారాత్రం దాన్ని ధ్యానించండి అన్నాడు. అందుకని జస్ట్ బైబిల్ చదవటం అంటే గొప్ప విషయం, బైబిల్ అనే విషయాలు తెలుసుకోవడమే గొప్ప విషయం. ఎందుకంటే చాలా మందికి ఆ విషయాలు కూడా తెలియదు. అందుకే మీరు చదవలేదా, మీరు గ్రహించలేదా అంటారు. అందుకని చూడండి, సాతాను కూడా గత వారం చెప్పని చూస్తారు, సాతాను వచ్చినప్పుడు కూడా వాడు వాక్యాన్ని దొంగిలించడానికి వస్తాడు. వాడు చాలా మంది అది గ్రహించట్లేదు. ఎందుకంటే వాక్యం అనేటువంటిదే విశ్వాసాన్ని బ్రతికిస్తుంది కాబట్టి, వాక్యం అనేటువంటిదే ప్రతి కార్యం జరిగిస్తుంది కాబట్టి ఆ వాక్యాన్ని తీసేస్తున్నాడు. అంటే వాక్యం లేకుండా సృష్టి జరగలేదు, దేవుని కార్యం జరగలేదు. ఇప్పుడు వాక్యాన్ని తీసేస్తాడు అంటే యాక్చువల్ నీలో ఏ కార్యము జరగదు అని అర్థం. ఆ వాక్యం ఉంటే వాక్యం ద్వారా కార్యం స్టార్ట్ అవుతుంది. గత వారం చెప్పని చూసారా, ఆ వాక్యం వింటున్నప్పుడు చివరిలో అక్కడ ఆ వాక్య భాగంలో 30 20 ఫలించువారు అన్నాడు. అక్కడ వాక్యం ఫలిస్తుందని లేదు. యాక్చువల్ ఎప్పటివరకు ఏమైనా వాక్యం ఫలిస్తుందేమో అనుకుంటాం, కానీ ఆ వాక్యాన్ని విని సాతాను వచ్చి వాక్యం దొంగిలించాలని ట్రై చేసినా సరే దాన్ని భద్రపరుచుకున్నటువంటి వాడు, ఆ వాక్యం మంచి వేయబడకుండా చూసుకున్నటువంటి వాడు ఫలిస్తాడంట. అంటే చూడండి, మనం ఫలిస్తుంటే ఎక్కడో తెలుసా, వాక్యంలో ఉంది. వాక్యం ఎంతగా మన హృదయంలో ఉంటుందో ఆ వాక్యం ద్వారా మనం ఫలిస్తాం. అందుకని చూడండి, ఇక్కడ పౌలు కూడా తిమోతికి రాస్తూ అంటున్నాడు, దైవావేశం వల్ల కలిగినటువంటి ప్రతి లేఖనమును చూడండి, ప్రతి లేఖనం. అందుకనే బైబిల్ మొత్తం తెలుసుకోవాలంటాను. అందుకని చూడండి, ఏదో మనకి ఇష్టమైనటువంటి కొన్ని వచనాలు లేదా కొన్ని వాక్య భాగాలు కొన్ని గ్రంథాలు పట్టుకొని మనకు కష్టంగా అనిపించింది, అర్థం చేసుకోవాలనిపించింది దాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. బైబిల్లో దేవుడు ఒక గ్రంథం ఉందంటే ఒకసారి మనకు అర్థం కాకపోవచ్చు ఆ గ్రంథం ఎందుకు ఉందో, ప్రసంగ గ్రంథం ఎందుకు ఉందో మనకు అర్థం కాకపోవచ్చు, విలాప వాక్యాలు ఎందుకు ఉందో ఒకసారి జనరల్ మనకు అర్థం కాకపోవచ్చు. కానీ బైబిల్లో దేవుడు చెప్తున్నాడు ప్రతి లేఖనము కూడా. అర్థం ఏంటంటే ఇందులో ఏ ఒక్క పేజీ కానీ, ఒక్క అక్షరం కానీ, ఒక్క వచనము కూడా నీకు పనికిరాదు అన్నటువంటిది ఏది కూడా బైబిల్లో లేనే లేదు. ప్రతిదీ మనకు పనికొస్తుంది. అయితే మనం దాన్ని తెలుసుకుంటామా లేదనేటువంటిది.
కానీ మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దేవుడు ప్రతి లేఖనాలను ఇచ్చాడు. అందుకని పౌలు తిమోతికి అంటున్నాడు, నువ్వు సేవకుడు కాబట్టి చెప్తున్నానంటూ అక్కడ అంటున్నాడు, దైవ విషయం వల్ల కలిగినటువంటి ప్రతి లేఖనాన్ని కూడా అది విశ్వాసాలకు ఉపయోగపడుతుంది. చూడండి, అందుకే వాక్యం ఉపయోగపడుతుందంట. అందుకే అంటున్నాడు లేఖనం వల్ల ప్రతి లేఖనము అంటూ అక్కడ ఏమంటున్నాడంటే, ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతితో శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. గమనించండి, వాక్యము ప్రయోజనకరంగా ఉందంట. తెలుసా, విశ్వాసాన్ని సరైన రీతిలో నడిపించడానికి వాక్యం అంటుండదు ఉపయోగపడుతుందంట. అంటే విశ్వాస యొక్క జీవితాన్ని కట్టడానికి ఆధారం ఉట్టి మాటలు పనికిరావు, అదేంటంటే వాక్యము. అందుకే అన్నాడు ప్రతిసారి నువ్వు సిద్ధపడి ఉండంటున్నాడు. ఊరు ప్రసంగించడానికి సిద్ధపడట్లేదు, ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, శిక్ష చేయడానికి. సో ఉపదేశం కూడా అందులో ఉంది. ఇవన్నీ కూడా లేఖనం ద్వారా జరుగుతుందంట. అందుకే అంటున్నాడు పౌలు తిమోతికి చెప్తా అంటున్నాడు, ఈ లేఖనమును దాని విలువను తెలుసుకొని నువ్వు దానికి సిద్ధపడి దాన్ని విశ్వాసాలకు ఉపయోగకరంగా నువ్వు దాన్ని చేయంటున్నాడు. ఉపదేశించడానికి ఉపదేశం కూడా అవసరం, ఖండించడం, తప్పుదిద్దడం, శిక్ష చేయటం, దాంతో కూడా విశ్వాసాలకు అవసరం. గమనించి అందుకని బైబిల్ మీకు అవసరం. అంటే బైబిల్ ఉండే హిస్టరీ ఏదైతే ఉందో ఇది కొన్ని వేల సంవత్సరాలకు సంబంధించింది అయినప్పుడు కూడా, వేరు వేరు ప్రాంతం ఉంటాడు మనుషులు, వేరు వేరు కాలాలు ఉంటాడు మనుషులు రాసినప్పుడు కూడా బైబిల్ ఎక్కడా కూడా ఏ ఒక్క వచనం కూడా ఓదానికి కూడా వ్యతిరేకంగా ఉండదు. ఎందుకంటే రాసింది కొంత మనుషులే కావచ్చేమో కానీ వాళ్ళందరినీ ప్రేరేపించింది మాత్రము ఒక్క దేవుడే. కాబట్టి నిజమైనటువంటి ఈ గ్రంథానికి గ్రంథకర్త ఎవరు అంటే నిజంగా చెప్పాలి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఎక్కడా కూడా మనుషులు రాసినప్పటికి కూడా ఒక వచనానికి మరో వచనం వ్యతిరేకంగా ఎక్కడ కనబడదు. ఒకే తరం ఉన్నటువంటి ప్రజలు రాశారనుకోండి, ఆ రోజు ట్రెండ్ అలా ఉంది కాబట్టి అందరూ ఒకే రకంగా రాశారని మనం చెప్పొచ్చు. కానీ మనం బైబిల్ మనం చూసినప్పుడు మోషే ఎప్పుడో రాశాడు, తర్వాత ఇంకా ప్రవక్తలు చాలా మంది ఎప్పుడో తర్వాత రాశారు, అలా న్యూ టెస్టమెంట్ చాలా మంది తర్వాత రాశారు. అయినప్పుడు కూడా ఎక్కడా కూడా బైబిల్ ఓదాన్ని కూడా వ్యతిరేకం కనబడదు. అలాగున బైబిల్ ఒకటే మన ప్రపంచంలో చూస్తాం. అందుకని ఇది చాలా ప్రత్యేకమైన అంటాం. నేను జస్ట్ ఇది మనకు పరిశుద్ధమైనటువంటి దాని కాదు, అందులో విషయాన్ని బట్టి మనం చూసినప్పుడు కూడా మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇది దేవుడు ప్రేరేపించాడు కాబట్టి ఎక్కడ కూడా ఓదాన్ని కూడా వ్యతిరేకత కనబడదు. ఎందుకంటే వాళ్ళందరినీ ప్రేరేపించింది దేవుడే. ఇది మాట ఏం చెప్తుంటే బైబిల్ యొక్క వాల్యూ మనం తెలుసుకోవాలి. దీన్ని మనం నేను జస్ట్ పుస్తకాన్ని గౌరవించమని చెప్పట్లేదు. ఈ పుస్తకం నలిగిపోతే వేరేది కొనుక్కుంటాం, లేకపోతే అది కాదు. ఇందులో ఉన్న విషయాన్ని మనం గౌరవించాలి, దీని మీద మనం శ్రద్ధ పెట్టాలి, ఇందులో ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనం మనసు పెట్టాలి. ఎందుకంటే ఇదే యాక్చువల్ మనం బ్రతికేస్తుంది, ఇదే మన సరైన మార్గంలో నడిపిస్తుంది. అందుకనే పౌలు అంటున్నాడు తిమోతితో అన్నాడు, దైవ వేషం వల్ల కలిగిన ప్రతి లేఖనం. నేను ఒక్కోసారి ఇందులోని బోధించే వాళ్ళే దీన్ని చిప్పుగా తీసుకుంటాం, ఒక్కోసారి బోధించే వాళ్ళు దీన్ని చిప్పుగా తీసుకోవచ్చు. అందుకే పేతురు అన్నాడు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము. ఆ మాట చెప్తున్నాడు ఏంటంటే ఈ గ్రంథకర్త ఎవరో అక్కడ చెప్తున్నాడు. దైవావేశం వల్ల కలిగిన లేఖనం. ఇది పౌలుకి జ్ఞానం ఉంది కాబట్టి కొన్ని మర్మాలు తెలుసుకున్నాడు కాబట్టి టకటక రాశాడని కాదు, పౌలుకు దేవుడు ప్రేరేపించాడు. ఆ విషయాన్ని పౌలు ద్వారా దేవుడు రాయించాడు. మనకు అవసరం కదా, మనకు ఉపయోగపడుతుంది కాబట్టి. అది అన్నాడు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం. అంటే యాక్చువల్ నువ్వు చదువుతున్నామంటే యాక్చువల్ దేవుడు వచ్చి నీతో మాట్లాడుతున్నట్టే. కాకపోతే మనకి బైబిల్ చదువుతాం అలా అనిపించదు. అదేంటంటే మనం ఇలాగ వింటే దీని ద్వారా లోపలికి వెళ్తే గొప్ప విషయం అనుకుంటున్నాం మనం. అంటే ఎవరో మనకు తెలియనటువంటి ఎవరో ఏదో చెప్తే లేదు, దేవుని యొక్క స్వరం నేరుగా వింటే అది గొప్పది అనుకుంటున్నాం. అదేం కాదు. యేసుక్రీస్తు సైతము ప్రతి సందర్భంలో లేఖనములు అని వ్రాయబడినది అంటారు. అంటే చూడండి, దేవుడు పలికినటువంటి మాట గురించి చెప్పట్లేదు, వ్రాయబడిన మాట గురించి కూడా యేసు ప్రభు హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభుకు వచ్చిన 3 శోధనలో సాతాను శోధించినప్పుడు అని వ్రాయబడినది. మనుష్యుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తానే వ్రాయబడి ఉన్నది. అంటే రాయబడి పుస్తకం గురించి మాట్లాడారు యేసు ప్రభు కూడా. అంటే ఉందది తెలియదా, నువ్వు చదవలేదా అంటున్నారు. అంటే సాతానుడు వచ్చి చాలా విషయాలు చెప్తూ నీకు ఆకలేస్తుంది కదా, రాళ్ళ రొట్టెలుగా చేసుకోవచ్చు కదా అన్నప్పుడు యేసు ప్రభు అడిగారు తెలుసా, అవును నిజం నాకు ఆకలేస్తుంది కదా అని అనలేదు ఆయన. బైబిల్ ఉన్న విషయం నీకు తెలీదా అంటున్నా. ఏంటి బైబిల్ ఉన్న విషయం అంటే, మనుషుడు కేవలం రొట్టె వలన జీవించడు. నాకు ఆకలేస్తుంది, కొంచెం ఆహారం నాకు దొరికితే బాగుంటుంది, నాకే ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం సాల్వ్ అయితే బాగుంటుంది, నాకే కొడుతుంది తీరితే బాగుంటుంది అనుకున్నాను. కానీ బైబిల్తో కంపేర్ చేసినప్పుడు బైబిల్ ఎలా రాయబడి ఉంది. ఎప్పుడైనా సరే బిలీవర్గా మనం కూడా ప్రతి దానికి లేఖనంలోకి వెళ్ళాలి. అందుకనే మన మాటలు ఎప్పుడూ కూడా బైబిల్కి అనుకూలంగా ఉండాలంటాం. అందుకే ఎవరు నేను చెప్పేసి వెంట అక్క బైబిల్ ఎక్కడుంది, ఎందుకంటే బైబిల్ ఉంటేనే, బైబిల్ లేకపోతే ఎంత పెద్దలు చెప్పినా సరే దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పనే లేదు. కానీ బైబిల్లో ఉందని కనుక అనుకుంటే అది ఎవరు చెప్పినా సరే దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అందుకని ఎంత గొప్ప సేవకుడు చెప్పాడంటే ఇష్యూ కాదు. అక్కడ చెప్పింది బైబిల్ ఎక్కడుంది అది చూపించాలి.
ఇది చాలా మంది చాలా చెప్తారు, కానీ అసలు బైబిల్లో ఉండవు. చాలా మంది చెప్తారు కాబట్టి, తరచుగా చెప్తారు కాబట్టి, పెద్ద పెద్దలు చెప్తారు కాబట్టి, అది బైబిల్ లేకపోయినా సరే చాలా మంది వినే వాళ్ళకి ఏంటంటే బైబిల్ ఉందన్న ఫీలింగ్ ఉంటారు. బైబిల్ ఉంది ఎక్కడ ఉందో మనకు తెలియదు, కానీ బైబిల్ ఎక్కడ ఉందనుకుంటారు. కానీ వాళ్ళు చెప్పేది చాలా దానికి అసలు బైబిల్ బేస్ ఉండదు. అందుకని మీరు ప్రస్తుతం క్రిస్టియన్లు జరుగుతుంటే ఏది చూసినా సరే మీకు రాసు ఫస్ట్ క్వశ్చన్ ఒకటే, బైబిల్ ఎక్కడ ఉంది, బైబిల్లో అది ఉందా? ఎవరైనా చెప్తున్నా మీరు వాక్యం విన్నారనుకోండి, వాళ్ళు చెప్పింది బైబిల్ ఎక్కడ ఉంది, వాళ్ళు చెప్పింది దాని మీనింగ్ ఇదని చెప్తున్నారు, నిజమా కాదా? బైబిల్ మనం తిరిగేసి మనం టెస్ట్ చేయాలి. ఎందుకంటే చూసి నేను చెప్పిన దాన్ని కూడా మీరు గుడ్డిగా మీరు యాక్సెప్ట్ చేసిన పని లేదు. మీరు కూడా ఇంటికి వెళ్ళక అవసరమైతే నేను చెప్పింది నిజమా కాదా మీరు టెస్ట్ చేయొచ్చు, అది కరెక్టా కాదా మీరు తెలుసుకోవచ్చు. అది తప్పేం కాదు. మళ్ళీ మీరు డౌట్ పడ్డారని చెప్పేసి బాధపడాల్సిన పని లేదు. అలా చేస్తే మీరు జ్ఞానమైన విశ్వాసాలు అలాగే చేయాలి. అలా చేయమని బైబిల్ కూడా మనకు చెప్తుంది. అందుకనే చూడండి, లేఖనం అంటే దైవ వేషం వలన కలిగింది. మీరు బైబిల్ ఎక్కడ ఉంటే చూసిన ఎలా గుర్తు రావాలంటే, ఇది దేవుడు నేను చదవటం కోసమే దేవుడు ఒక కాగితం మీద రాయించి నాకు ఇది ఇచ్చాడు. అంటే దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడచ్చు, కానీ దేవుడు ఏం చేశాడంటే దాన్ని రాసి ఇచ్చాడు. దేవుడు ఏమన్నాడంటే ఒక ప్రమాణంలాగా నీకు ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు దేవుడు. కాగితం రూపంలో కాగితం మీద ఆయన పలికినటువంటి అదే మాటని కాగితం మీద రాయించి నేను చెప్పింది నిజమైన విషయాన్ని ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనం డిగ్రీ చేసాం అనుకోండి, మనం పాస్ అవుతాం, నెంబర్ వస్తుంది, మనం పాస్ అయ్యాం. అది సరిపోద్దా మనకి? అది యూనివర్సిటీలు చెప్తారు పలానా పాస్ అని చెప్తారు, సరిపోద్దా? లేదా సర్టిఫికేట్ కావాలి మనకి? అది చెప్పపోయినా పర్లేదు, మనకి రిటర్న్ గా కావాలి. రిటర్న్ గా ఉంటేనే ఏదైనా సరే దానికి వాల్యూ. దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఈ రిటర్న్ గా మనకి అది ఇచ్చాడు. ఇందులో కొన్నిసార్లు మనకు ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. ఇది మనకు అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ అనేటువంటిది మన పరిధిలో ఉండి సృష్టింపబడి వచ్చినటువంటిది కాదు. మన పరిధిని దాటి దేవుడు ఇందులోనికి వచ్చి ఆయన మాటలు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇది మన స్పేస్ నుండి వచ్చినటువంటి మాటలు కాదు, ఇది పరలోకి వచ్చిన మాటలు. కాబట్టి ఇది మన పరిధికి మించినటువంటిది. కాబట్టి ఒక్కొక్కసారి ఇందులో విన్నటువంటి విషయాలు, వాగ్దానాలు మనకి నమ్మశక్యము కానటువంటి రీతులు ఉంటాయి. ఎందుకంటే ఇది యాక్చువల్గా మన జ్ఞానానికి సంబంధించింది కాదు, మన మైండ్ లిమిటేషన్స్ లో వచ్చినటువంటిది కాదు. ఇది దీన్ని దాటి బయట నుండి వచ్చింది. ఏదైతే మన పరిధి చెప్పుకున్నా మన పరిధి దాటి వచ్చింది ఇది. అందుకని ఇది ఒక్కసారి విన్నడం మనకు ఆశ్చర్యం కలుగుతుంది, కానీ ఇది నిజం. దేవుడు అందుకే రాసి ఇచ్చాడు. అందుకే అంటున్నాడు లేఖనంలో ఉంది, మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రం జీవించిన యేసు ప్రభు చెప్పినప్పుడు అది ఎప్పుడో ద్వితీయోపదేశ కాండంలో మోసే టైంలో ఉంది అది. కానీ దాన్ని యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నప్పుడు కూడా అది ఇంకనూ వ్యాలిడే అన్నట్లుగా బైబిల్ ఉంది, చదవలేదా అని వ్రాయబడి ఉన్నది అని సాతంతో చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు కూడా బైబిల్లో రాయబడి ఉందంటే అది సెటిల్ అయిపోయినట్టు. అది ఇంకా అందులో డౌటే లేదు. అందుకని అంటాను చూడండి, కాలం బట్టి బోధలు మారిపోతాయేమో కానీ బైబిల్ ఎప్పటికీ మారదు. అందుకని ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే, నువ్వు ఏ సీజన్లో జీవించినా, ఏ తరంలో జీవించినా సరే, బైబిల్ బోధ ఎప్పుడు ఒకలాగా ఉండాలి. అప్పుడు అలా చెప్పారండి, ఇప్పుడు అలా చెప్పడానికి కుదరదని అన్నం లేదు. మనం బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇది జీవపు మాటలు కాబట్టి, ఇది నిత్యం నిలిచినటువంటి, ఇది చచ్చిపోయినటువంటి మాటలు కాదు, ఎప్పుడో పాతకాలం ఎవరో ముసలాయన రాసిన మాటలు కాదు, అప్పుడు ఆయన మైండ్ తగ్గట్టు రాసిండు అన్నానికి. ఇది వాక్యం అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం కాబట్టి ఇది ఎప్పటికైనా ఒకలా ఉంటుంది. బోధ ఎప్పుడు ఒకలా ఉంటుంది. ఇది బహుశా నిజంగా నేను 1000 సంవత్సరాల క్రితం పుట్టినా బోధ అలాగే ఉంటుంది, ఇంకొక 2 సంవత్సరాలు పుట్టినా సరే ఇదే బోధ రావాలి. ఎందుకంటే బైబిల్ ఎప్పటికీ మారదు. కల్చర్ మారిపోవచ్చు, మనుషుల యొక్క మనస్తత్వాలు మారిపోవచ్చు, కానీ బైబిల్ మారదు. కాబట్టి బైబిల్ ఎక్కడ బోధించినా వాక్యం ఎలాగే బోధించాలి, అమెరికా వెళ్ళినా ఇక్కడ ఎలాగే బోధించాలి. అమెరికాలో వేరే కల్చర్ కాబట్టి అక్కడ వేరేగా బోధించాలి అంటే కాదు. అలా ప్రాంతాలను బట్టి కాలం బట్టి మారిపోతే నువ్వు యాక్చువల్గా బైబిల్ చెప్పట్లేదు, నువ్వు సాంప్రదాయాలు చెప్తున్నాను అర్థం. బైబిల్ బోధన ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలి. అది ప్రపంచంలో ఏ మూల విన్నా సరే, ఎప్పుడు విన్నా సరే ఆ టైంకి ఆ తరం కరెక్ట్గా సెట్ అయిపోతుంది వాక్యం. అది అందుకనే ప్లేస్ మారాం కాబట్టి వాక్యం మారదు, కాలం మారింది కాబట్టి వాక్యం మారిపోదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కాలాన్ని బట్టి వాక్యాన్ని మారుస్తున్నాం మనం. అందుకంటే ఈరోజు కొన్ని ఏంటంటే అప్పుడు చేసినట్టుగా ఇప్పుడు చేయలేమండి, అప్పుడు చేసినట్టు ఇప్పుడు చేయడం కుదరదండి, ఇప్పుడు మనుషుల మనస్తత్వాలు వేరండి. వేరు కావచ్చు, కానీ బైబిల్ మారదు. బోధించేవాడు దీన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి, కానీ మనుషుల యొక్క పద్ధతులను బట్టి మార్చుకోవడానికి వీలు లేదు. దైవ వేషములను కలిగిన ప్రతి లేఖనాన్ని దీన్ని ఉపయోగించి విశ్వాసాన్ని ఖండించు, తిట్టు అని చెప్పట్లేదు పౌలు. ఇది విశ్వాసానికి ఉపయోగపడుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడు దీంతో రెడీగా నువ్వు ఉండని చెప్తాను. అందుకని చూడండి, వాక్యం బోధించడానికి ఎక్కువ ప్రయాసపడతాం. గురువులు ఎందుకంత బైబిల్ స్టడీ చేస్తాం? మనం ఉపదేశించుటకు, బైబిల్ విషయాలు తెలుసుకోవాలి కాబట్టి. పని పట్ల ఏమైనా వస్తాను కదా గురువారం, లేదా నాకు పని లేదు కాబట్టి గురువారం బైబిల్ స్టడీ కాదు. ఏంటంటే బైబిల్ని ఎక్కువ తెలుసుకోవాలి కాబట్టి ఎంత ప్రయాసపడుతున్నాం మనం దీని కొరకు. చూద్దాం చూడండి వాక్య భాగాన్ని. లూకాసు వార్త 11వ అధ్యాయంకి వెళ్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం